పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరింత చురుగ్గా కొనసాగుతుంది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి అభిప్రాయ సేకరణ జరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి ఎవరైనా సర్వత ఉత్కంఠ నెలకొంది. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు. వారండి తెలుసుకుందాం. సార్, ప్రజా పరిపాలన ఎట్లా కొనసాగుతుంది, ఎట్లా అబ్జర్వేషన్ చేశారు? ఇప్పుడు వచ్చే పార్లమెంటు ఎన్నికల సందర్భం ఉంది, ఎట్లా ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చారు కనుక ఇప్పుడు ఏమనుకుంటున్నారు? గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా మరి పెద్దలు అమ్మ సోనియమ్మ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖార్గే గారు కానీ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఏదైతే మాట ఇచ్చారో మరి ఆ మాట తప్పకుండా మడమ తిప్పకుండా మరి 100 రోజుల్లో మరి 6 గ్యారెంటీలు పూర్తి చేసుకొని తెలంగాణ ప్రజానికానికి, బడుగు బలగిన వర్గాలకు మరి రాష్ట్ర అభివృద్ధి కొరకు మరి కట్టుబడి ఉన్నామని ఏదైతే చెప్పారో దాదాపు మరి 100 రోజులు పూర్తిగా వస్తుంది. మరి ఇంకొద్దిగా 2-3 రోజుల్లో దాంట్లో 5 మరి పథకాలను పూర్తి చేసుకొని ప్రజా మన్ననలు పొందుతూ మరి తెలంగాణ ఆడబిడ్డల మన్ననలు పొందుతూ యువతకు మరి ఉపాధి అవకాశాలు, మరి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు, మరి ఇలా కరెంటు కానీ, మరి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, మరి ఇలా ఆర్టీసీ బస్సు సంబంధించి కానీ ప్రతి దాంట్లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ముందుకు పోస్తూ విజయడంక మోగించడానికి, విజయ దుందుబి మోగించడానికి మరి చాలా ఉత్సాహంతో శ్రేణులన్నీ కూడా, కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా మరి ఎవరు కూడా ఊహించని విధంగా మరి ఇంత త్వరితగతిన పూర్తయితాయి. మరి మాట ఇచ్చిన మాటకు కట్టుబడి మరి ఏ ప్రభుత్వం కూడా అటు కేంద్ర ప్రభుత్వాల్లో కానీ ఇక్కడున్న మిగతా రాష్ట్రాల్లో కూడా దేనికి కూడా మరి పోలిక లేకుండా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అంత ముందుకు పోతుంది. మరి మీరు అన్నట్టుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఇదే ఉత్సాహంతో, ఇదే వడివడిగా మరి అడుగులేసుకుంటూ ఆ పార్లమెంట్లో కూడా అత్యధిక స్థానాలు మరి పొందే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం కానీ, ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ, మరి ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కానీ అందరూ కూడా మరి దానికి సంబంధించిన ప్రణాళికలో, దానికి సంబంధించిన వ్యూహంలో సిద్ధమై ఉన్నారు. ప్రధానంగా బీసీ వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా కానీ సమాజంలో 52% ఉన్నటువంటి బీసీ వర్గాలకు ఆర్థిక అభ్యున్నతి తీసుకొచ్చే లక్ష్యంగా కార్పొరేషన్ కూడా 16 కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. సమాజం కానీ మీరు అక్కడి నుంచి ఆ వర్గం నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఆ వర్గ ప్రయోజనాల కోసం ఎట్లా ఉపయోగపడుతుంది ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యం? అంటే నిజంగా అదొక నభూతో నభవిష్యత్ అనుకోవచ్చు. మరి ఈనాటి ఆధునిక రాజకీయాల్లో మరి ఇలా బీసీలకు, అణగారిన వర్గాలకు, మరి ఎస్సీలకు, ఎస్టీలకు, మరి ఇంకా ఉపకులాలకు అన్నిటికి కూడా ఎన్నటి నుంచో డిమాండ్ ఉంది. కానీ మరి ఏ ప్రభుత్వాలు, ఏ నాయకుడు మరి ఎవరు కూడా ఆలోచించని విధంగా మరి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పరిపాలనలో మరి ఇలా సోనియమ్మ ఆశీస్సులతోటి ఈ బీసీ కార్పొరేషన్ కానీ, మున్నూరు కాపు కార్పొరేషన్ కానీ, రెడ్డి కార్పొరేషన్ కానీ, మాదిగ కార్పొరేషన్ కానీ, మాల కార్పొరేషన్ కానీ ఇట్లా ఉపకులాలకు కూడా మరి ఇలా కార్పొరేషన్స్ ఇస్తూ ఆయా చిన్న చిన్న కులాలకు కూడా, ఎంబీసీ కులాలకు కూడా మరి వాటికి అణగారిన కులాలు, కొంత వెనుకబడ్డ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు సంబంధించి కూడా మరి కార్పొరేషన్స్, వాటికి సంబంధించిన కొంత ఫండు, వాటికి సంబంధించిన కొంత విద్యార్థులకు, యువతకు మరి కొంత దాన్ని వికేంద్రీకరణ చేస్తే ఎక్కువ మందికి అవకాశం ఉంటుందన్న దాంట్లో మరి నిన్న తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాల్లో తెలంగాణ ప్రభుత్వం మరి ఇలా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి గౌరవ పెద్దలందరూ కూడా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా మరి బీసీ, బడుగు బలైన వర్గాలకు, మరి దళిత వర్గాలకు చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా మరి ప్రతి ఒక్కరూ మరి అలా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా కలిసి అభినందించి మరి అలా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా వచ్చి కూడా అభినందిస్తానికి ఎక్కడ కూడా ఆనందోత్సవాలు మరి విరసిల్లుతున్నాయని కూడా చెప్పొచ్చు. పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్కి మీరు పోటీ చేస్తారని బలమైనటువంటి అంశం పైన బలమైన వార్తలు వస్తున్నాయి. గాంధీ భవన్లో కూడా సెర్చ్ కమిటీ కూడా కొనసాగుతుంది, ప్రజా సేకరణ కూడా కొనసాగుతుంది. మీరు ఎట్లా చూస్తున్నారండి? మీకు సికింద్రాబాద్ సీట్ వస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా మరి ఈరోజు రాజకీయాలు ఉన్నప్పుడు ఆస్పిరేషన్స్ ఉంటాయి కాబట్టి నేను, నాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది సికింద్రాబాద్ సీటుకు ఆస్పిరేషన్స్ ఉన్నారు. అదేవిధంగా మిగతా సీట్లకు సంబంధించి కూడా ఇలా స్క్రీనింగ్ కమిటీ, దానికి సంబంధించిన అభిప్రాయ సేకరణ, మరి సీట్లకు సంబంధించి మరి క్యాండిడేట్లకు సంబంధించి కాకుండా పార్టీ బలోపేతానికి ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలి దాంట్లో మరి పెద్దలు మరి తెలంగాణ మరి ఇన్ఛార్జి మరి దీపాదాస్ మున్షి గారు, మిగతా సహాయ ఇన్ఛార్జీలు వారి మన్సూర్ అలీఖాన్ తివారీ గారి నేతృత్వంలో నడుస్తుంది. డెఫినెట్గా అంటే కాంగ్రెస్ పార్టీ మరి శ్రేణులన్నీ కూడా ఉత్సాహంగా ఉన్నాయి. ఇంకా ఉత్సాహం నిలుపుతానికి మరి ఈరోజు స్క్రీనింగ్ కమిటీ దాదాపు 4 జిల్లాలకు సంబంధించి మరి గాంధీ భవన్లో నడుస్తుంది. అందరూ కూడా అటెండ్ అయ్యి వారి వారి అభిప్రాయాలు అవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇదంతా కూడా మరి శ్రేణులను ఉత్సాహపరిచి మంచి ఫలితాలు రాబట్టడానికి, మరి ఇంకా మంచి సేవ అందించడానికి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నింటినీ కూడా ఉత్తేజపరచడానికి చేస్తున్న కార్యక్రమం. మీకు సీటు కన్ఫర్మ్ అనుకుంటున్నారు? అంటే కోరుకోవడం వేరు, మరి దానికి సంబంధించి నిర్ణయం
మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం మరి పార్టీ ఇక్కడ లోకల్ లాగా ఉన్న నాయకత్వం వీళ్ళంతా కూడా మరి ముఖ్యమంత్రి గారితో పాటు మరి డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా మరి ఈసీ మెంబర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు గారు అందరూ మరి క్యాబినెట్ అంతా కూడా ఉంటారు మరి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి ఎవరికిస్తే ఏంది ఈక్వేషన్స్ అన్ని కూడా చూసుకొని వస్తాయని అనుకుంటున్నాను. ఓకే, పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించిన అభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి కూడా బొంతు రామ్మోహన్ అతి బరిలో ఉన్నారని కూడా స్పష్టమవుతుంది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆయా వర్గాలకు సంబంధించిన కులాలకు ఆర్థిక అభ్యున్నతి వస్తుంది. ఇది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పరిపాలనలో సాధ్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ హర్షిస్తున్నారని కూడా బొంతు రామ్మోహన్ స్పష్టం చేస్తున్నారు. శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, హైదరాబాద్.